హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి. ఇవాల్టి అధ్యాయం 29వ అధ్యాయం. కార్తీక మాస ఫలశ్రుతి. జనక మహారాజా సూత మహర్షి సౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తర్వాత ఆ మాస ఔన్నత్యాన్ని, మహాత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక మాసం కల్మషహరం, మోక్షదాయకం, సమస్త సుఖదాయకం. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పఠనం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతం. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలో శివారాధన, ఉత్సవాల వేళల్లో కేశవారాధన, శివారాధన చేయడం సాధ్యం కాదు. కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమం లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వపాపహరం, పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం. పూర్వజన్మ శృతిని కలిగించే అద్భుతమైన మాసం. ఈ మాసంలో చేసే దాన ధర్మాన్ని, పుణ్యకార్యాలన్నింటికీ అనంత కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం. కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది. సంసారులు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు, వ్రతాలు, క్రతువులు, దానాలతో శుభప్రదమైన అలరారుతుంటుంది. ఈ కార్తీక మాసం అధిక వ్యయ ప్రయాసలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతిలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అనుగ్రహించడం సమకూర్చగలది ఈ కార్తీక మాసం. తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా, అడగకుండా ముక్తిని లభిస్తుంది. అల్పబుద్ధితో, ఈర్ష్యాద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్ళను, ద్వేషించే వాళ్ళను, కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళను, చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికి చెడిపోయి నరక యాతనలు అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం. ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానం, నదిలో కానీ చెరువులలో కానీ అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనను, దీపదానాన్ని చేయాలి. ఆహారమే తీసుకోకుండా కానీ, ఒక పూట తిని ఉండటం కానీ, కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం కానీ పాటించాలి. ధన, కనక, కన్యాదాన, గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్నిస్తాయి. అన్నదానాలు, వనస సమారాధనలు, వ్రతాలు, పురాణ పఠనాలు పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ, లేదా పూర్ణిమ నాడు కానీ, లేదా వారికి వీలైన ఏదో ఒక రోజు కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనసులోని ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్న తరించిపోతారు. రాజా, ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనను, సమస్త పాపాలకు విరుగుడు. తక్కువ సమయంలోనే భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. 29వ రోజు పారాయణం సమాప్తం. మనం ఏది చేసినా ఈ కార్తీక మాసంలో చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అనంత ఫలితాలను ఇస్తుంది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కన్యాదానం, దానం, గోదానం, దీపదానం, వస్త్రదానం ఏం చేసినా సరే, చిన్న చేసినా సరే మంచి ఫలితాలను ఇస్తుందని ఈ కార్తీక మాసం మనకు చెప్తుంది. ఈ కార్తీక మాసంలో మనం కార్తీక పురాణాన్ని విన్నా, చదివినా, చెప్పినా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని ఈ కార్తీక మాసం చెబుతుంది. సో అందరూ హ్యాపీగా ఈ కార్తీక మాసాన్ని
కంప్లీట్ చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ గట్రా ఈ మాసంలో చాలా తినకూడదు అంటారు. కనీసం ఈ ఒక్క నెలైనా తినకుండా ఉండడం కూడా చాలా మంచిది కదండి. అది హెల్త్ పరంగా కూడా మంచిదేమో, అందుకే చెప్పారేమో. కొంచెం ఆలోచించండి. ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో తెలుసో తెలియకో ఏమైనా పొరపాట్లు చేసినా సరే అవి గుర్తు పెట్టుకుని నెక్స్ట్ ఇయర్కైనా కనీసం మనం మిగతా తప్పులు చేయకుండా చూసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. శివకేశవులిద్దరి అనుగ్రహం అందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైనా తప్పులు చేస్తే మాత్రం క్షమించండి. కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. సో బాయ్.